అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేయడం జరుగుతుంది మేడం. అదేవిధంగా మా డిసిప్లిన్ నిర్మల్ జిల్లాలోనే కాదు తెలంగాణ పోలీసులో మీరు పోషించే పాత్ర ఏ రకంగా కూడా మరవలేనిది. ఈ కార్యక్రమంలో ఎక్కడైనా సరే మంచిగా చాలాసార్లు నేను బందోబస్తు అటెండ్ అయినప్పుడు లేదా ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ ఉండేది హోంగార్డ్సే. చాలా వరకు మెన్కి సపోర్ట్ చేస్తూ చాలా సపోర్టింగ్ డ్యూటీస్ తోటి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తోటి పనిచేస్తూ ఉండే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నాను. మీకు చాలా రకాల వెల్ఫేర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజువారీ డ్యూటీ అలవెన్స్ 921 రూపీస్ నుంచి 1000 రూపీస్కి పెంచడం జరిగింది. అలాగే ట్రాఫిక్ విధుల్లో పనిచేసే హోంగార్డ్స్కి 30% ఈ పొల్యూషన్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పెరేడ్ అలవెన్స్ 100 రూపీస్ నుంచి 200 రూపీస్ పెంచారు. అలాగే 5 lakhs ఎక్స్గ్రేషియా ఫర్ ఆల్ డెత్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం చూసాము రెయిన్ కోట్స్ తర్వాత జాకెట్స్ అన్నీ కూడా హోంగార్డ్స్కి సరఫరా చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది మన హోంగార్డ్స్ అందరికీ కూడా అందే విధంగా చేయాలనేసి మన డీజీ గారు ప్రతిపాదనలు పంపించారు. అలాగే 2 bedroom హౌసెస్ కూడా హోంగార్డ్స్కి అలాట్ చేసేలా చేయాలనేసి కూడా డీజీపీ గారు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ హోంగార్డ్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు తర్వాత యాక్సిస్ బ్యాంక్ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మీకు రావాల్సిన ఇప్పటి వరకు మనకి ఏదైనా హోంగార్డ్కి ఏదైనా యాక్సిడెంట్ అయితే కూడా ఏదైనా ప్రాబ్లం అయినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా సరైన వారు ఓన్లీ జీతమే వస్తుంది కాబట్టి ఏ రకమైన ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ మన డీజీపీ గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంకుల ద్వారా మీకు అందరికీ కూడా దీనికి హెల్త్ కవరేజ్ ఇచ్చేలాగా మీకు దీన్ని చేయడం జరిగింది. దీనిలో భాగంగా అలా కాదు, హోంగార్డ్స్లో 99% చక్కగా బ్రహ్మాండంగా పనిచేసే అధికారులు ఉన్నారు. వారి వల్ల మన పోలీస్ శాఖ ప్రతిష్ట ఇమ్మడిస్తుంది. వారి సేవలు గుర్తించుకుంటూ ఈరోజు మనము ఈ హోంగార్డ్ రైజింగ్ పరేడ్ చేస్తున్నాము. అలాగే ఈ రోజంతా కూడా దీనికి సంబంధించిన రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ దానికి అరేంజ్మెంట్స్ కూడా చేశారు. నేను కోరుకునేది ఒకటే, ఆ 1% ఎవరైతే ఉన్నారో అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దండి. మీ వల్ల అందరికీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.